రంగారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని పొలకంపేట గ్రామంలోని రైతులకు నోటీసులు ఇచ్చి ఏకంగా పొలాన్ని జప్తు చేస్తున్నట్లు ఎర్రటి జెండాలను పెట్టి ఫ్లెక్సీలను పాతిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. దీంతో రైతు రాజశేఖర్ ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము 2013, 2015లో సహకార సంఘం నుండి లోన్ తీసుకున్నది నిజమేనని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు అప్పులు మాఫీ చేస్తామని చేయలేదు అని, గత ఎన్నికలలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తాము రుణాలు చెల్లించలేదన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్నా సహకార సంఘం బ్యాంక్ అధికారులు ఇలా చేయటంపై రైతులు ఆవేదనకు గురి చేయటంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పొలాన్ని సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, తీసుకున్న రుణాలను బ్యాంక్ అధికారులు చక్రవడ్డీలు వేసి చెల్లించమని అంటున్నారని అన్నారు. వడ్డీ మాఫ్ చేసి తీసుకున్న రుణం చెల్లించమంటే అవి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లేకపోతే మాకు మరణమే శరణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకార బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వెంటనే మీరు పొలంలో వేసిన ఎర్ర జెండాలను తొలగించాలని అన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూమిలో పాతిన ఎర్రజెండలు వెంటనే, భూమిలో పాతిన ఎర్రజెండలు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు ఘోరంగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోతారు పేరు మీద ఆత్మహత్య చేస్తాం. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించండి, లేదంటే మీ పై అధికారులను పిలవండి, మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. దొంగల స్మగ్లర్లను పాడుకోవడానికి గ్రామాల్లో ఉన్నారు కదా. వ్యాపారస్తులు చాలా మంది రైతులు పొలాలలో పెట్టారు కదా, ఎర్ర జెండాలు మాత్రం మీకు ఏమైనా చెప్పారు? ఎవరైనా ఇక్కడ ఉందా కాదు, ఇక్కడ ఎవరు చెప్పి నీకు ఎర్ర జెండాలు మాత్రం ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పి? 1 లక్ష రూపాయలు కట్టి ఎవరు చెప్పారు? రైతులను పగు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? తాత్కాలిక రుణాలు తీసుకున్నాం. ఆ రుణాలు తీసుకోవడానికి, ఒక్క రుణం తీసుకోవడానికి మినిమం 1 నెలను 2 నెలలు పడుతుంది. కానీ మాకు ఏడాది అర్థం బట్టి మరి అవి మొత్తం పైసలు డబ్బులు చేతికి వచ్చినాయంటే అవి కూడా రాలే. కమిషన్ ఇదే సొసైటీ సెక్రటరీ సీనుకు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో 35,000 రూపాయలు ఇచ్చినాడు. ఎందుకు? మీ సార్ అది మన సార్ కావాలంటూ నిజామాబాద్లో పైసలు ఇవ్వాలి, ఈడి ఇవ్వాలి, ఆడి ఇవ్వాలంటే 35,000 రూపాయలు. ఆ 35,000 రూపాయలు ఇచ్చిన తర్వాత మర్ర అట్లనన్నా అయిందంటే అట్లా కూడా కాదు, మరో ఏడాది పట్టింది. ఏడాది పడుతూ ఆడికెళ్ళి మేనేజర్కు, ఫీల్డ్ ఆఫీసర్కు, నెక్స్ట్ సీనుకు, వాళ్ళు మన దానికి ఉన్న ఆయన పేరు చైర్మన్ సంపత్ గౌడ్, డైరెక్టర్ సంపత్ గౌడ్ చైర్మన్కి ఇవ్వాలని కూడా తీసుకున్నారు. ఆయన తీసుకోవాలో మాకు తెలియదు. కానీ మొత్తం తీసుకుందంతా సొసైటీ సెక్రటరీ. మొత్తం 3,64,000 రూపాయల లోన్ అయితే మాకు వచ్చింది 2 లక్షల చిల్లర లోన్ వచ్చింది. 1,18,000 రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పేసి ఇదే బ్యాంకు వాళ్ళు మా ఇంటి ముంగడికి వస్తే 2 సార్లు చెప్పినాం
1,18,000 రూపాయలు ఖర్చు పెట్టించారు సార్. తినడానికి తాగడానికి వాళ్ళకి ఎక్కడేం ఓటు దొరకకపోతే మాకే ఫోన్ చేసి ఇవాళ పని ఉంది నువ్వు సంతకాలు పెట్టాలి రమ్మంటే పోవాలి, లింగంపేట పోవాలి, కూర్చుండాలి, తాగిపియాలి, తినిపియాలి, రావాలి. ఇటువంటి చాలా జరిగినాయి. ఇది 2 సార్లు గతంలో 2 సార్లు బ్యాంకు వాళ్ళు వస్తే కూడా 2 సార్లు చెప్పినాం. అయినా మా ఎంట పడతాం. ఒక్కసారి మేము రైతులము రుణాలు తీసుకున్న దానికి మా ఎంట వాడి మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడము, మా పొలాల కాడికి వచ్చి దాడి చేయడం ఇది ఎక్కడిది? రాష్ట్ర గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు రైతులు తీసుకున్న రుణం ఎంత వీళ్ళకు వేరేటోళ్ళకు ఒక్కొక్కరికి 1000 కోట్లు మాఫీ చేస్తారు, మరి లక్షల కోట్లు మాఫీ చేస్తారు. మేము రైతులు మేము పాపం చేసాం. మేము ఒకటే చెప్పినాం, మాకు ఇంట్రెస్ట్ మాఫీ చేయండి, అసలు ఎంత తీసుకున్నాం అంత కట్టేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అసలు ఎంత తీసుకున్నామో కట్టేస్తాం, మాకు టైం ఇవ్వాలి. అసలు ఎంత తీసుకున్నాం అంత ఇప్పటికైనా సరే కడతాం, అందరం రైతులను కడతాం, ఇంకేం బాధపడైనా కడతాం. కానీ ఇంత ఇంట్రెస్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క కులం తీసుకున్న 3 లక్షలు 4 లక్షలు అయితే ఒక్కొక్క 10-12 లక్షలు అయింది. ఎక్కడికి వెళ్ళి కడతాం? ఏ బొందలకి వెళ్ళి కడతాం? రైతులకు ఉన్న సమస్యలు పట్టించుకుంటూ లేరా? అవసరాలు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మేము చేస్తాం. మాకు ఏం చేస్తారు? రైతులకు చేసింది ఏముంది? ఈ మేము రుణాలు తీసుకున్నది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు రుణాలు మాఫీ చేస్తాం. ఈ రుణం మాఫీ చేస్తాం, ఆ రుణం మాఫీ చేస్తాం అంటే ఎత్తైనా మాఫీ అయితే కదా గమనుకున్నాం మేము. లేకుంటే ఎప్పుడో కట్టేవాళ్ళం కదా. ఇదే ఏంట వాడు తీసుకున్నప్పటి నుంచి మమ్మల్ని అప్పటి నుంచే టైట్ చేస్తాం. మేము ఇప్పటికల్లా కట్టేటోళ్ళమే కదా. రుణం కట్టద్దని కూడా అనుకోడు కదా. మాఫీ చేస్తాం, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది మాఫీ చేస్తానే, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది మాఫీ చేస్తాను. ఏ గవర్నమెంట్